చెప్పమ్మా, మీ జాతకం చెప్తా, నీది నీది. అయితే ఇక్కడ అప్పుడు రామచిలక జాతకానికి 50 రూపాయలు పెట్టండి, ఈ పుస్తకంలో పెట్టండి. అయితే ఇప్పుడు మీకు జాతకం చెప్తాను. ఆహాహా, శ్రీకృష్ణుడు లాంటి జాతకం వచ్చింది కుర్రోడికి. సత్యభా ఒకటే కానీ అబ్బా శ్రీకృష్ణుడు లీలలు చాలా ఉన్నాయి కుర్రోడి దగ్గర. అయితే నీకు ఇంట్లోనేమో రామయ్యలాగా ఉంటాడు, హీరో కృష్ణులాగా ఉంటాడు. అది చెప్తే కోపడబాబు చిన్నోడా, వచ్చిన జాతకం వచ్చినట్టుగా చెప్పాలా. లేదే పోయేదర ఊరుకోదు, కనకదుర్గమ్మ ఊరుకోదు, వెల్లమ్మ ఊరుకోదు. అర్థమైందా? చెప్పింది చెప్పినట్టు జరగాల, వచ్చింది ఇచ్చినట్టు చేయాల. అర్థమైందా? అయితే ఇందులో రామయ్యలాగా ఉంటాడు, వీధిలో కృష్ణయ్యలాగా ఉంటాడు. నీకేం తెలిసినా, అది తెలిసినా, ఇది తెలిసినా నీకేం చెప్పడు. అయ్యి బాబు కోపం తెచ్చుకో ఒక కుర్రోడ, నీకేదంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలా, లేకపోతే శిలకమ్మ ఊరుకోడు. అర్థమైందా? అయితే నీకు ఒక జాతకం చెప్పాలి. అమ్మా నీకు ఆ కుర్రోడు ఇందులో కృష్ణుడిలాగాను వీధిలో రాముడిలాగా ఉండాలంటే నీకు ఒక చిన్న చిలకం చెప్తా, ఒక తాయిస్తా. ఆ తాయిస్తు కట్టుకో, అర్ధరాత్రి కాడ కూడ ఒకటి ఇచ్చేయి. అర్థమైందా? 2 కేజీలు బియ్యం, ఒక కోడి కూర. అర్థమైందా? తర్వాత మరి దాంతోపాటు తాంబూలం 2116 రూపాయలు ఇవ్వాలి. అర్థమైందా? ఇది ఇస్తే ఇంట్లో రాముడిలాగా బయట రాముడిలాగా ఉంటాడు, ఇంట్లో కృష్ణుడిలాగా ఉంటాడు. అంతేనా? సరేనా? ఇస్తారా? ఓకే.